దండకారణ్య ప్రవేశం. శ్రీరాముడు చిత్రకూటం నుండి దండకారణ్యానికి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో అత్రి మహాముని ఆశ్రమం చేరి ఆయన భార్య అనసూయాదేవిని సందర్శించుకుని ఆనాడు ఆ ముని దంపతుల ఆతిథ్యాన్ని స్వీకరించారు. తరువాత వారు దండకారణ్యమునకు నడక సాగించారు. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చి తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కొంత దూరం అలాగే నడక సాగించి వేద విద్యా పారంగతులు అలరారే ఆశ్రమాలతో నిండిన దండకారణ్యంలో సీతారామ లక్ష్మణులు ప్రవేశించారు. జ్ఞాన సంపన్నులైన మునులందరూ శ్రీరామచంద్రుడు తన పత్నితో సోదరుడితో వస్తున్నాడని తెలిసి వారికి ఎదురు వెళ్ళి ఆనందంతో నిండిన హృదయాలతో మంగళ వాక్యాలతో స్వాగతం పలికారు. పర్ణశాలలోనికి తీసుకుని వెళ్ళి అతిథి మర్యాదలతో మధుర ఫలాలు పానీయాలు సమర్పించారు. చిరునవ్వుతో శ్రీరామచంద్రుడు వాటిని స్వీకరించాడు. దండకారణ్యంలో అడుగడుగునా ముని ఆశ్రమాలున్నాయి. వారిని సందర్శించుకుని వారి సత్కారాలు స్వీకరిస్తున్నారు. రాక్షసుల వలన తమ తపస్సుకు విఘాతం కలుగుతోందని మునులు రామునికి విన్నవించుకున్నారు. రాక్షసులను చంపి ముని కులాన్ని సంరక్షిస్తానని వారికి అభయం ఇచ్చాడు శ్రీరాముడు. విరాధ వధ. సీతారామ లక్ష్మణులు అలా నడుస్తూ ముందుకు సాగారు. కొంత దూరం పోయిన తరువాత ఎదురుగా చిందరవదనే చెట్ల తీగలు, విరిగిన చెట్ల కొమ్మలు చిందరవదరగా పడి ఉన్నాయి. వాటిని దాటుకుంటూ మరికొంత దూరం నడిచారు. ఎత్తైన కొండ వంటి దేహంతో తల లేదు, వక్షస్థలమున ఒక కన్ను దాని క్రింద పెద్ద నోరు, ముందుకు పొడుచుకు వచ్చిన పొట్ట, వికృత రూపంతో బీభత్స దేహంతో విరాధుడనే రాక్షసుడు సీతారామ లక్ష్మణులకు ఎదురుగా వస్తున్నాడు. సీతారామ లక్ష్మణులు వాడి కంటపడడంతో వాడు ఒక్క అరుపు అరిచి మీదికి వస్తూ, ఎవరురా మీరు? ఆయువు మూడిన మీరు ఈ ప్రాంతానికి వచ్చారు. ఇంతకు మీ వేషాలేమిటి? చేతిలో బాణాలు, మహామునుల వలె నారచీరలు కట్టి జడలు వేసుకున్నారేమిటి? నేనెవరో తెలుసా? విరాధుడనే రాక్షసుడను. రోజు ఋషుల మాంసము ఇష్టమైన ఆహారంగా తీసుకుంటున్నాను. ఈ సుందరిని నా భార్యగా గ్రహించి మీ రక్తం త్రాగుతాను అని రంకెలు వేయసాగాడు. ఆ మాటలు వింటున్న శ్రీరాముని కనుల్లో నిప్పులు చెలరేగాయి. ఓరి దుష్టుడా, నీకు కాలం సమీపించడం వల్లనే మా కంటపడ్డావు అంటూ రాముడు విడిచిన 7 బాణాలు విరాధుని శరీరం నుంచి దూసుకుపోయి నేలను తాకాయి. కుపీతుడైన విరాధుడు శూలం ముందుకు పెట్టి భీకర గర్జన చేస్తూ వికృత వదనంతో రామలక్ష్మణుల మీదకి వస్తున్నాడు. రామలక్ష్మణులు బాణాలతో వానిని అడ్డుకున్నారు. ఎన్ని బాణాలు తగిలినా వాడు చలించకుండా శూలం విసరడము, రాముడు దాన్ని 2 ముక్కలుగా ఖండించడము ఒకే కాలంలో జరిగాయి. రామలక్ష్మణులు వాడిని బాణాలతో వాని భుజాలు నరకడం మొదలుపెట్టారు. శ్రీరాముడు అంబుల పొది నుండి ఒక బాణం తీసి స్మరించి విరాధుని వైపు వదిలాడు. ఆ బాణం విరాధుణ్ణి తునాతునకలు చేసింది. వెంటనే ఆ స్థలంలో వారి ముందు ఒక గంధర్వుడు నిలబడి ఉన్నాడు. ఓ ఇక్ష్వాకు వంశీయుడా, ఇప్పటికి తెలిసింది మీరెవ్వరో. నువ్వు కౌసల్యాదేవి సుతుడవని, ఈతుడు నీ తమ్ముడని, ఈమె నీ అర్ధాంగి సీతాదేవి అని తెలుసుకున్నాను. నేను తుంబురుడనే గంధర్వుడను. కుబేర శాపం వల్ల ఈ వికృత రూపం లభించి ఇన్ని అవస్థల పాలయ్యాను. మీ చేతులలో నాకు శాప విమోచనం అవుతుందని అనుగ్రహించాడు. ఈనాటితో నా ఈ రూపం నాకు లభించింది. మీరు ఇక్కడి నుండి కొద్ది దూరం వెళితే అక్కడ అగస్త్య మహర్షి ఆశ్రమం ఉన్నది. వారిని దర్శించండి. ఆయన మీకు సర్వశుభాలు అనుగ్రహిస్తాడు అని గంధర్వుడు అంతరార్థనమయ్యాడు. పంచవటి. తరువాత అగస్త్యుల వారి ఆశ్రమాన్ని దర్శించి వారితో తమ నిర్ణయాన్ని తెలియజేశారు. అందుకు అగస్త్యుడు, రామచంద్ర, ఇక్కడకు 2 యోజనాల దూరంలో సాధు జలాలతో నిండిన సరోవరాలు, మధుర ఫలాలతో నిండిన వృక్షాలతో, నయన మనోహరంగా ఉండే జంతువులతో, పక్షులతో అలరారే పంచవటి మీకు నివాసయోగ్యంగా ఉంటుంది. మీరు నా ఆశ్రమంలో ఉందామని వచ్చారు. కానీ సీతకు పంచవటి సుఖంగా ఉంటుందని నా అభిప్రాయం.
కనుక అది మీకు అన్ని విధాలా యోగ్యదాయకంగా ఉంటుంది. అక్కడ పవిత్ర గోదావరి నది అతి దగ్గరగా ఉన్నది. అక్కడ ఉండి మునిజనాన్ని రక్షించు. అదిగో ఆ కనిపించే మధుకవనం దాటి ఉత్తరంగా వెళితే 5 మర్రి చెట్లు, అక్కడ ఒక పర్వతం, దానినే పంచవటి అంటారు అని ఆ ముని తెలిపాడు. సీతారామ లక్ష్మణులు ఆయన ఆశీస్సులు తీసుకుని పంచవటి ప్రాంతానికి ప్రయాణం సాగించారు. గోదావరి నదీ తీరాన గల పంచవటిని చేరుకున్నారు. అచట కొంతకాలం నివసించదలిచి ఒక పర్ణశాలను నిర్మించుకుని కాలం గడపసాగారు. శూర్పణఖ పరాభవం, ఖరదూషణాదుల వధ. పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని కందమూలాలు తింటూ మునుల తపస్సును ఆటంకపరుస్తున్న రాక్షసులను వధిస్తూ మునులకు అన్ని విధాల రక్షణ కల్పిస్తున్నారు రామలక్ష్మణులు. ఒకరోజు లంకాధిపతి రావణుని చెల్లెలు శూర్పణఖ పంచవటికి వచ్చింది. సుందరమైన రూపము గల రామలక్ష్మణులను చూసి వారి అందానికి ముగ్ధురాలై నీలమేఘశ్యాముడు, అరవింద దళాయతాక్షుడు అయిన రాముణ్ణి తన సౌందర్య సంపత్తితో తన వైపు మలుచుకోవాలని తలచి వెంటనే ఆమె అందాల సుందరిగా మారిపోయి రాముని వద్దకు వచ్చి నన్ను వరించమని కోరింది. అందుకు రాముడు, నాకు వివాహం అయినది, నేను ఏకపత్నీ వ్రతుడను, నా భార్య జానకిని తప్ప ఇతర స్త్రీలను కన్నెత్తైనా చూడను అంటూ శూర్పణఖను తిరస్కరించాడు. రాముని తిరస్కారానికి దుఃఖిస్తూ విచారిస్తూ బాధతో లక్ష్మణుని దగ్గరకు వెళ్ళి అందాలు ఒలకబోస్తూ తనను వరించమని లక్ష్మణుని మీదకు వచ్చింది శూర్పణఖ. లక్ష్మణుడు 2 అడుగులు వెనుకకు వేసి, నాకు వివాహమైనది, నేను అలాంటి వాడిని కాదు, నన్ను విసిగించక వేరే వారిని పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చాడు. ఆ మాటలను లెక్క చేయక శూర్పణఖ లక్ష్మణుణ్ణి ముట్టుకోబోయింది. లక్ష్మణుడు కోపంతో శూర్పణఖను చంపబోయాడు. ఆడదని తలచి ఆమె ముక్కు చెవులు కోసి జుట్టు పట్టుకుని నెట్టేశాడు. ముక్కు చెవులు కోయబడిన శూర్పణఖ కారుతున్న రక్తంతో అందవికారంగా మారిన ముఖాన్ని చూసుకుని రాక్షస శరీరం దాల్చి ఆహాకారాలు చేస్తూ వడలంతా రక్తమై ముక్కు చెవుల వెంట బొటబటా కారుతున్న రక్తంతో వికారంగా తయారై ఏడుస్తూ తన సోదరులైన ఖరదూషణుల దగ్గరకు వెళ్ళి తనకు జరిగిన అవమానం గురించి చెప్పింది. మానవ మాతృలకింత పొగరా అంటూ కోపంతో లేచి తమ సైన్యాలు 14,000 మంది రాక్షసులను వెంటబెట్టుకుని రామలక్ష్మణులపై యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు అల్లంత దూరంలో ఉండగా రాక్షస మూకను చూచిన రాముడు, లక్ష్మణ, నీవు మీ వదినను జాగ్రత్తగా చూడు, నేను రాక్షస మూకను సంహరిస్తాను అని చెప్పి వెళ్ళి రాక్షస మూకను ఎదుర్కొన్నాడు. పోరు ఘోరంగా జరిగింది. రామబాణాలకు రాక్షసుల తలలు పుచ్చకాయల వలె ఎగిరి కుప్పలు కుప్పలుగా పడుతున్నాయి. చివరకు ఖరదూషణుల తలలు కూడా ఎగిరి నేలను తాకాయి. అతి బల సంపన్నులైన తన సోదరులు కూడా చనిపోవడం చూచి శూర్పణఖ పెడబొబ్బలు పెడుతూ లంకాధిపతి అయిన తన పెద్దన్న రావణుని దగ్గరకు పోయి తనకు ఖరదూషణాదులకు జరిగిన పరాభవాన్ని వివరించి సీత సౌందర్యంను వర్ణించి చెప్పింది. రావణుడు ఆవేశంతో, విచారించుకు సోదరి, ఆ సీతను తెచ్చి ఈ లంకలోనే నీ కళ్ళ ముందే అశోకవనంలో బంధించి ఆ రామునికి దానికి కూడా తగిన పరాభవం చేస్తాను అని చెప్పి రావణుడు వెంటనే బయలుదేరాడు. రావణుడు మారీచుని ఆశ్రమానికి బయలుదేరి వచ్చి విషయం తెలియజేసి సీతను అపహరించడంలో తనకు సహాయపడవలసినదిగా ఆజ్ఞాపించాడు. అందుకు మారీచుడు, నీలాంటి వీరుడికి ధీరుడికి అలాంటి దుష్ట ఆలోచన రాకూడదు. పరస్త్రీ వ్యామోహంలో పడి నీ మరణాన్ని నీవే కొని తెచ్చుకుంటున్నావు. శ్రీరాముడు మహాబలవంతుడు, వీరాది వీరుడు, అవతార పురుషుడు. బాల్యంలోనే అతని బాణం దెబ్బ ఎలాంటిదో రుచి చూచాను. రామబాణం తిరుగులేనిది అని హితబోధ చేసిన చెవిటివాని ముందు శంఖం ఊదినట్లయింది. మారీచుని మాటలకు రావణునికి కోపం వచ్చింది. ఉగ్రుడై, నా మాట వినకపోతే నీకు చావు తప్పదు అని బెదిరించాడు. రావణుని చేతిలో మరణించేదానికన్నా మహనీయుడు ఉత్తముడైన శ్రీరాముని చేతిలో మరణించడం వల్ల 1000 రెట్ల పుణ్యం వస్తుంది అని భావించి సరే అన్నాడు మారీచుడు.